హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం టిష్యూ కల్చర్ గురించి మాట్లాడబోతున్నాం. టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి, ఈ టిష్యూ కల్చర్ని ఎలా వాడతాం, దీంట్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి, పార్ట్స్ ఏంటి, టైప్స్ ఏంటి, అన్నీ కూడా నేర్చుకుందామండి. ఏ పాయింట్ కూడా వదలకూడదు. టిష్యూ కల్చర్ క్వశ్చన్ వచ్చిందంటే మీకు ఫుల్ రావాలి. ఫ్రెండ్స్, గ్రూప్ 1 ఈజ్ నాట్ ఈజీ. మీరు చదవాలి, కష్టపడాలి, బట్టి కూడా పట్టాలి. అటువంటి టాపిక్స్లో ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ టెక్నిక్. A part or organ of a plant is disinfected with a sterilizing agent and placed inside a test tube containing nutrient balanced medium under controlled environments in order to culture the whole plants. ఏమంటున్నారండి, టిష్యూ కల్చర్ టెక్నిక్ ఏంటంటే, ఒక చిన్న ప్లాంట్ నుంచి నేను ఒక టిష్యూ తీసుకుంటాను, మొక్కలో ఒక భాగం తీసుకొని దాన్ని క్లీన్ చేస్తాను, దాన్ని బ్యాక్టీరియా ఫ్రీ చేస్తాను, దాన్ని తీసుకెళ్ళి ఒక కంటైనర్లో వేస్తాను. చూడండి, ఇప్పుడు ఇది చెట్టు అనుకోండి. ఓకే, ఈ చెట్లో నుంచి చిన్న ముక్క కోసాను. ఈ చిన్న ముక్కను తీసుకెళ్ళి ఏం చేశానంటే నేను ఒక జార్లో వేశాను. ఓకే, ఇలా ఒక జార్. ఈ జార్లో ఏముందండి, నాకు సంబంధించిన అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ జార్కి వెళ్ళే ముందే నేను ఈ టిష్యూ ఏదైతుందో దీన్ని స్టెరిలైజేషన్ అంటే క్లీన్ చేసా, సాఫ్ చేసా, ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా. సో ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ ద్వారా ఇందులో నుంచి మనకు క్యాలస్ వస్తుంది. ఫస్ట్ క్యాలస్ వస్తుంది. ఓకే, క్యాలస్ ఇలా. ఓకే, ఈ క్యాలస్ని మళ్ళీ సపరేట్ చేసి మళ్ళీ ప్లాంట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం. సో దాన్ని కూడా చూద్దాం. మెనీ ఎక్స్ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్, లీఫ్, బడ్, మెరిస్టెమ్ ఆర్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. ఏదైనా వాడచ్చు. ఏమంటున్నారు, మీరు స్టెమ్ నుంచి తీసుకోవచ్చు, లేదంటే దాని లీఫ్ భాగం నుంచి, ఆకుల భాగం నుంచి తీసుకోవచ్చు, దాంట్లో వచ్చిన చిన్న బడ్ ఏదైతుందో దాని నుంచి కూడా తీసుకోవచ్చు. ఏ భాగాన్నైనా దీంట్లో ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. బై మీన్స్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ pathogen free plantlets by mass multiplication in very limited amount of area for a very small sterile part of the mother plant. ఏమంటున్నారు, ఈ టిష్యూ కల్చర్ ద్వారా తల్లి ప్లాంట్ నుంచి ఎన్నో ప్లాంట్స్ని తయారు చేయవచ్చు. అది కూడా ఎటువంటి వ్యాధి లేనటువంటి, ప్యాథోజన్స్ లేనటువంటి, ఎటువంటి చెడ్డ డిఎన్ఏని క్యారీ చేయనటువంటి క్లీన్ ప్లాంట్ని మీరు తయారు చేయవచ్చు. నెక్స్ట్, this method is also used to produce multiple plants that are to be transported across national borders and also for their faster multiplication. ఈ మెథడ్ ద్వారా మీరు స్పీడ్గా ప్లాంట్స్ యొక్క నెంబర్ని పెంచవచ్చు. బట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టిష్యూ కల్చర్ యూనిట్స్ నీడ్స్ హ్యూజ్ ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఆఫ్ టిష్యూ కల్చర్ రాయొచ్చు కదండి. ఏం రాయొచ్చు, టిష్యూ కల్చర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ, కాబట్టే మనం దాన్ని స్కిల్డ్ లేబర్ కూడా కావాలి మనకి, ఎందుకంటే టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం కదండి, అందుకే. సో ఈ టెక్నీషియన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ మేజర్ కన్స్ట్రెయింట్స్. ఇవి కావాలి కాబట్టి భారతదేశంలో టిష్యూ కల్చర్ ఇంకా ఎదుగుదలలో స్టేజ్లోనే ఉంది. కాబట్టి మనం ఇంకా స్కిల్డ్ లేబర్ కావాలి, ఇంకా ఇన్వెస్ట్మెంట్లు కావాలి. ఎందుకంటే భారతదేశం నేటికి కూడా రైతు దేశమే, రైతులపైనే ఆధారపడిన దేశం అనే ఆన్సర్ కంక్లూజన్ కూడా ఇవ్వచ్చు అన్నమాట మీరు. సో plant tissue grow and multiply in labs only when there is uncompetitive growing condition with uninterrupted supply of nutrients. దీని గురించి కూడా చదివాం, ఎలా ఉంటే నా టిష్యూ కల్చర్ సక్సెస్ అవుతుంది. సో దాని గురించే 4 ఫ్యాక్టర్స్ ఏంటి, నాకు హెల్తీ ప్లాంట్ మెటీరియల్ కావాలి. ఆ తర్వాత దాంట్లో నుంచి ఎక్స్ప్లాంట్ తీసా, చిన్న ముక్క తీసుకున్నాను, దాన్ని కల్చర్ మీడియంస్లో వేసాను, దానికి హార్మోన్స్ ఇచ్చాను, న్యూట్రియంట్స్ ఇచ్చాను, సాల్ట్స్ ఇచ్చాను, ఏది పడితే అది ఇచ్చాను. సో తర్వాత కల్చర్ అనేది క్లీన్గా ఉండాలి, స్టెరైల్గా ఉండాలి, బ్యాక్టీరియా ఫ్రీ ఉండాలి, ప్యాథోజన్ ఫ్రీ ఉండాలి. ఓకే, లైట్ ఉండాలి, ఎయిర్ ఉండాలి, అన్నీ. సో నెక్స్ట్ మీడియం అంటే ఫ్రెండ్స్, ఏ జార్లో అయితే మనం ఈ టిష్యూని వేస్తున్నామో ఆ టిష్యూ ఉండే ఆ యొక్క జెల్ ఏమంటామో దాన్ని మీడియం అంటాం. ఇట్ కంటైన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ద రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ దట్ ఎయిడ్ టు గ్రో ఆఫ్ ద టిష్యూ. ఇట్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఆర్ సెమీ సాలిడ్ స్టేట్. జెల్లీ లాగా ఉండొచ్చు, లిక్విడ్ లాగా ఉండొచ్చు. ఏదైతే నా టిష్యూ ఎదుగుదలకు కావాల్సిన ప్రతి న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి ఈ మీడియంలో ఉంటాయి. ద టిష్యూస్ ఆర్ గ్రోన్ ఆన్ దిస్ మీడియా. ఇట్ కన్సిస్ట్ దాదాపు 95% ఇవి వాటర్తోనే నిండి ఉంటాయండి. 95% ఆఫ్ వాటర్, మేజర్ అండ్ మైనర్ న్యూట్రియంట్స్,
plant growth hormones, vitamins, sugar-rich compounds, and చిలేటింగ్ ఏజెంట్స్ ఇది ఒక్కసారి చూడండి. ఇందులో యూజ్ చేసేటువంటి మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాక్రో న్యూట్రియన్స్ ఏంటంటే అధిక మొత్తంలో కావాల్సినటువంటి న్యూట్రియన్స్ని మ్యాక్రో అంటాం. సో దిస్ ఇంక్లూడ్స్ ఎలిమెంట్స్ లైక్ నైట్రోజన్ ఉండాలి, ఫాస్ఫరస్ ఉండాలి, పొటాషియం, కాల్షియం, సల్ఫర్ విచ్ రిక్వైర్ ప్రాపర్ గ్రోత్ అండ్ మార్ఫోజెనిసిస్. నెక్స్ట్ మైక్రో న్యూట్రియన్స్ తక్కువ మోతాదులో కావాల్సినటువంటి మినరల్స్ ఏంటి అంటే ఐరన్, Fe అంటే ఐరన్ అండి, మ్యాంగనీస్, జింక్ విచ్ ఆర్ ఆల్సో కల్చర్డ్ టు ద గ్రోత్ ఆఫ్ టిష్యూస్. నెక్స్ట్ కార్బన్ ఆర్ ఎనర్జీ సోర్స్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఏ ప్లాంట్ అన్న పెరగాలంటే. ఇవన్నీ కూడా న్యూట్రియన్స్ అండి, చిన్నవే, కానీ కార్బోహైడ్రేట్స్ లేకుండా మీరు పనిచేయలేరు కాబట్టి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద న్యూట్రియన్ మీడియా. సుక్రోజ్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ కార్బన్ సోర్స్. ఏంటండి చక్కెరతోని అత్యధిక మోతాదులో మనం దీనికి కార్బన్ ఎనర్జీ సోర్స్ ఇస్తూ ఉంటాం అనమాట. మామూలుగా విటమిన్స్ ఏమేమి ఇస్తామండి వీటికి? విటమిన్స్ ఇచ్చేటప్పుడు అమైనో యాసిడ్స్ అండ్ అదర్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ కూడా ఇస్తాం. ఒకసారి దీన్ని కూడా నోట్ చేసుకోవాలి. కొన్ని పాయింట్స్ ఎక్కువగా అధిక మోతాదులో అయితే వద్దు. నెక్స్ట్ టోటిపోటెన్సీ. మీకు టోటిపోటెన్సీ గురించి చెప్పాను. ద ఎబిలిటీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాసుకోవాలి ఇది మళ్ళీ ఒకసారి. ద ఎబిలిటీ ఆఫ్ ద టిష్యూ ఆర్ అన్ ఆర్గన్ ఆఫ్ ఎ ప్లాంట్ టు ప్రొడ్యూస్ ద హోల్ ప్లాంట్ అండర్ ఆప్టిమల్ ల్యాబొరేటరీ కండిషన్ ఈస్ కాల్డ్ టోటిపోటెన్సీ. ఒక టిష్యూ నుంచి మొత్తం ప్లాంట్ తయారు చేసే కేపబిలిటీనే టోటిపోటెన్సీ అంటాము. ఈ విధంగా నేను ఒక చిన్న టిష్యూ తీసుకున్నాను, ప్లాంట్ సెల్, దానికి రూట్స్, ప్లాంట్ ఎంబ్రియో, షూట్, ఏ విధంగా ఆయన తయారు చేసే కెపాసిటీ ఉన్న టిష్యూనే మనం టోటిపోటెన్సీ అంటాం. నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ క్యాలస్ కల్చర్. మనం టైప్స్ ఆఫ్ టిష్యూ కల్చర్లో చూసాం. ఏంటండి క్యాలస్ కల్చర్? అసలు ఈ క్యాలస్ అంటే ఏంటి? When the cells divide into undifferentiated mass, it is called callus. ఏదైతే టిష్యూ కల్చర్ కోసం నేను తీసుకున్నటువంటి సెల్ నెక్స్ట్ స్టేజ్ ఉంటుందో అదే క్యాలస్. ఆ క్యాలస్లో సెల్స్ అన్నీ కూడా అన్డిఫరెన్షియేటెడ్ మాస్ అండి. దీంట్లో ఏ భాగం దేనికి చెందిందో చెప్పలేము, పూర్తిగా విభజించి ఉండదు అది. సో ఇక్కడ మీరు క్యాలస్ని చూడొచ్చు, లంప్స్గా ఉంటుంది. చూడండి ఇదంతా గ్రీన్ కలర్లో పాకుర్లా ఉన్నా కానీ ఇలా లంప్స్గా ఉంటుంది. ఓకే, ఇలా లంప్స్గా. ఓకే, చూడండి క్యాలస్ ఇక్కడ ఉంటుంది. ఈ క్యాలస్ని తీసుకెళ్ళి మెల్లిమెల్లిగా ప్రాపగేట్ చేసి ఆ తర్వాత దీనికి కొన్ని న్యూట్రియంట్స్ ఇస్తాం. ఈ న్యూట్రియంట్స్ ఇవ్వడం ద్వారా ఈ క్యాలస్ ఇంకొంచెం పెరిగి అది మనం మట్టిలో పెడతాం. ఇలా చూడండి, అందులో నుంచి మెల్లిమెల్లిగా మనకు కావాల్సినటువంటి పూర్తి ప్లాంట్ని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదే మన క్యాలస్ కల్చర్. ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ కెన్ బి యూజ్ టు ప్రొడ్యూస్ క్యాలస్. ఏ పార్ట్నైనా యూజ్ చేసి మీరు క్యాలస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇట్ మే బి ఎ స్టెమ్, లీఫ్, మెరిస్టెమ్ ఆర్ ఎనీ పార్ట్ ఇట్ ఈస్ యూజ్ టు ప్రొడ్యూస్ వేరియేషన్ అమాంగ్ ద ప్లాంట్లెట్స్. ఓకే, ఏ ప్లాంట్లెట్స్ దీని నుంచి పుట్టే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గుణం ఏది ఉండాలనుకుంటున్నారో ఆ పార్ట్ని తీసుకొని మీరు ఇస్తే అదే విధంగా మీకు క్యాలస్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఒక ప్లాంట్కి వ్యాధి ఉన్న పార్ట్ నుంచి మీరు క్యాలస్ ఫామ్ చేస్తే వ్యాధి ఉన్న చెట్లు వస్తాయి. హెల్దీగా ఉన్న క్యాలస్ టిష్యూ నుంచి క్యాలస్ ప్రొడ్యూస్ చేస్తే హెల్దీ ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. ఆ విధంగా మీరు క్యాలస్ ప్రొడ్యూస్ చేయవచ్చు. నెక్స్ట్ సస్పెన్షన్ కల్చర్ అంటే ఈ క్యాలస్ ఫామ్ అయిన తర్వాత ఈ క్యాలస్ని తీసుకొచ్చి నేను సస్పెన్షన్ మీడియంలో వేస్తాను. సస్పెన్షన్ మీడియం అంటే న్యూట్రియంట్స్ ఈ క్యాలస్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో తనకు తానుగా డిఫరెన్షియేట్ అయిపోయి ఒక సెల్ రూట్స్ని ఫామ్ చేసి, ఒక సెల్ స్టెమ్స్ని ఫామ్ చేసి, ఒక సెల్ లీఫ్ని ఫామ్ చేసే పద్ధతిగా మారే ముందు దాన్ని నేను ఏం చేస్తానంటే సస్పెన్షన్ కల్చర్ చేస్తాను. నా క్యాలస్ని తీసుకొని ఈ సస్పెన్షన్లో వేస్తాను. ఈ సస్పెన్షన్ మొత్తం కూడా చూడండి, ఇందులో వేస్తే మళ్ళీ క్యాలస్ డివైడ్ అయింది, మల్టిప్లై అయింది, ఇలా పెరుగుతూ పోతుంది. ఇక్కడ అది ఇచ్చాను. ద క్యాలస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద ఎక్స్ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఆన్ ద న్యూట్రియంట్ సొల్యూషన్స్ దట్ ఆర్ సెమీ సాలిడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ దే ఆర్ ఇండ్యూస్ టు ప్రొడ్యూస్ ప్లాంట్స్ విత్ న్యూట్రియంట్స్. ఏవైతే క్యాలస్ నాకు ఇంతకుముందు వచ్చిందో దాన్ని న్యూట్రిషన్స్ ఇచ్చి దాన్ని ఒక కొత్త చెట్టు, దేనికైతే కొత్త న్యూట్రియంట్స్, కొత్త నేచర్ ఉంటుందో అటువంటి చెట్లను ప్రొడ్యూస్ చేయడానికి నేను ఇది సస్పెన్షన్ కల్చర్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఎంబ్రియో కల్చర్ అంటే ద మెథడ్ ఆఫ్ కల్చరింగ్ మెచ్యూర్ అండ్ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ ఇన్ ద మీడియా ఇస్ కాల్డ్ ఎంబ్రియో కల్చర్. ద మెథడ్ ఆఫ్ కల్చరింగ్
మెచ్యూర్ అండ్ ఇమ్మెచ్యూర్ అంటే ఎదిగినటువంటి పిల్లాడు లేదంటే ఎదిగినటువంటి ఎంబ్రియో ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి మనం వాడేదే ఈ ఎంబ్రియో కల్చర్. ఎంబ్రియో అంటే ఏం లేదండి, గుడ్డు అండి. ఏదైతే గర్భం ఉంటుందో దాంట్లో తయారైనటువంటి గుడ్డు ఏదైతే ఉంటుందో సెల్, ఎగ్ అని కూడా అనొచ్చు మీరు సింపుల్గా. సో బై దిస్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ plants from dormant seeds and seeds with metabolites that inhibit germination. ఏ చెట్లు అయితే అంత ఈజీగా జర్మినేషన్ కావో, ఏ చెట్లు అయితే మీకు ప్రాపగేషన్ చేయవో, ఏ సీడ్స్ అయితే ఎక్కువ కాలం పాటు మీరు అవి నిద్రలోనే ఉంటాయో అటువంటి సీడ్స్ను కూడా మీరు లేపి దాంట్లో నుంచి చెట్లు ప్రొడ్యూస్ చేయాలంటే ఈ ఎంబ్రియో కల్చర్ ఒక్క ద్వారానే సాధ్యం అండి. ఫారెస్ట్లో చాలా చెట్లు ఉంటాయండి, ఎస్పెషల్లీ పైన్ జాతికి చెందినవి, పైన్ ట్రీస్. ఇవి చాలా చాలా కష్టం అండి, ఎందుకంటే పైన్కి సంబంధించిన సీడ్ ఏదైతే ఉందో మనకి చాలా లోపల దాగి ఉంటుందండి. అది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. అది పగిలి అది పెరగడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుందండి. సో అటువంటి వాటిని ప్రాపగేట్ చేయాలి, నేను పైన్ చెట్లని పెంచుదాం అనుకుంటాను అంటే ఎంబ్రియో కల్చర్ ద్వారానే అది సాధ్యం. ఓకే, దిస్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్. క్రాప్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నా, సీడ్లెస్ క్రాప్స్ కావాలనుకున్నా దీని ద్వారానే సాధ్యం. నెక్స్ట్ అండి సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్. రెండు ఉంటాయండి, ఆర్గానోజెనిసిస్, ఎంబ్రియోజెనిసిస్. ఆర్గానోజెనిసిస్కి ఎంబ్రియోజెనిసిస్కి తేడా నేను చెప్తాను, కానీ ఇది రాసుకోవాలి మీరు ఖచ్చితంగా. ప్రతి స్లైడ్ ఇంపార్టెంట్ అండి, పెద్ద టైం పట్టదు మీకు. సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటే when the plants are grown on the nutrient media, calli is formed. When these calli are subjected to growth in cytokinin medium, somatic embryosis are formed. ఏదైతే గుడ్డుగా మారుతుందో, ఏదైతే ఫర్టైల్ ఎగ్, ఎంబ్రియో అంటే ఫర్టైల్ ఎగ్ అండి. ఓకే, దాని నుంచే చెట్టు పెరుగుతుంది, క్యాలిస్ నుంచి డైరెక్ట్ పెరగదుగా. ఈ క్యాలిస్ న్యూట్రియంట్ మీడియంలో వేసిన తర్వాత, ఏదండి ఆ న్యూట్రియంట్ మీడియం? సైటోకినిన్ మీడియంలో వేసిన తర్వాత దాంట్లో నుంచి ఫామ్ అయిన ఎంబ్రియోనే సొమాటిక్ ఎంబ్రియో అంటాను. దే ఆర్ సర్క్యులర్, ఎలాంగేటెడ్, హార్ట్ అండ్ టార్పిడో షేప్. ఏ షేప్లో ఉంటాయండి? ఇలా సర్క్యులర్, ఇలా ఎలాంగేటెడ్, లేదంటే ఇలా హార్ట్ షేప్లో, లేదా ఇలా టార్పిడో షేప్లో. చూడండి, సర్క్యులర్, ఎలాంగేటెడ్, హార్ట్ షేప్ అండ్ టార్పిడో షేప్. ఈ 4 షేప్స్లో మీకు ఫామ్ అవుతాయి ఏంటి? సొమాటిక్ సెల్స్ అనేటివి. వీటన్నిటిలో ఈ టార్పిడో షేప్ ఏదైతే ఉందో ఇలా ఉంది చూడండి, తుఫాను షేప్లో, ఇలా గుండ్రం తుఫాను షేప్లో ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం ప్రతి పార్ట్లోకి డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమాంగ్ ద టార్పిడో షేప్డ్ ఎంబ్రియోస్ ప్రొడ్యూస్ ద హోల్ ప్లాంట్ దట్ ఈస్ వెరీ రోబస్ట్. ఇందులో ఈ టార్పిడో షేప్కి చెందినటువంటి ఏదైతే సొమాటిక్ ఎంబ్రియో ఉందో అది పూర్తి ప్లాంట్, అది కూడా ఆరోగ్యవంతమైన ప్లాంట్కి ఎదిగే అవకాశం అత్యధిక మొత్తంలో ఉంటుంది. ఒకసారి ఈ ఫిగర్ చూడండి ఫ్రెండ్స్, వీటి నెంబర్స్ని కూడా నేను ప్రొడ్యూస్ చేశాను. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అండి, ఇది 5 అండి. ఇది కంప్లీట్ ప్లాంట్ అండి. ఓకే, వాటి గురించి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను, రాసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్, so apart from this above mentioned method, the suspension of callus are transferred to conical flasks and separate somatic embryos are produced and allowed to mature. These matured embryos, when included with the cytokinin at the 4th stage, produce whole plantlets. ఏవైతే క్యాలస్ని నేను న్యూట్రియంట్ మీడియంలో వేసానో ఆ క్యాలస్కి బలం వచ్చిన తర్వాత నేను సైటోకినైన్ మీడియంలో వేస్తానో అది మొత్తం కూడా ఆ ఎంబ్రియోలా మారిన తర్వాత ఆ ఎంబ్రియోని నేను ఈ సైటోకినైన్ మీడియంలో వేస్తే అది పూర్తి చెట్టులా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మోర్ ఓవర్ దీస్ ప్లాంట్స్ ఆర్ హార్డెండ్ విత్ గ్రీన్ హౌస్ ఆఫ్టర్ రూట్స్ అకర్. ఈ చెట్లని డైరెక్ట్గా పెట్టమండి, మళ్ళీ గ్రీన్ హౌస్లో వీటి బలాన్ని పెంచి తర్వాతనే మనం గ్రౌండ్కి తీసుకెళ్తాం. సొమాటిక్ ఎంబ్రియో కల్చర్ ఈజ్ వెరీ స్పెషల్ మెథడ్ ఇన్ ప్లాంట్ టిష్యూ కల్చర్. Calcium alginate is used to produce artificial seeds from somatic embryo. ఏవైతే చెట్లకి విత్తనాలు లేవో వాటికి ఆర్టిఫిషియల్ సీడ్స్ ప్రొవైడ్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి క్యారెట్ ఉందండి, క్యారెట్కి విత్తనాలు కనబడవు, ఎక్కడ దొరుకుతాయండి? సో ఆ విత్తనాలు కావాలంటే మీరు ఈ సొమాటిక్ ఎంబ్రియోసిస్ ద్వారా మీరు ఆ యొక్క ప్లాంట్కి సంబంధించిన విత్తనాలను, ఆర్టిఫిషియల్ విత్తనాలను మీరు తయారు చేయవచ్చండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ స్టడీయింగ్ సెకండరీ మెటబాలిసిస్ ఫ్రమ్ ద సెల్ అండ్ టు రీసెర్చ్ ఇన్ ద సొమాటిక్ ఎంబ్రియోటిక్స్ కల్చరింగ్. రాసుకోవాలి, ఏవైతే ఆర్టిఫిషియల్ సీడ్స్ ఏం మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు అని మీకు టాపిక్ వస్తే సొమాటిక్ ఎంబ్రియోసిస్ ద్వారా నేను ఆర్టిఫిషియల్ సీడ్స్ ప్రొవైడ్ చేయవచ్చు, ఇక్కడ రాసుకోవాలి. సొమాటిక్ ఎంబ్రియోసిస్.
గివ్స్ రైజ్ టు ఆర్టిఫిషియల్ సీడ్స్. ఓకే, నెక్స్ట్ ఆర్గానోజెనిసిస్. పేరు ద్వారానే తెలుస్తుంది, ఆర్గాన్స్ని తయారు చేయడం. ఆర్గానోజెనిసిస్, ఆర్గాన్స్ యొక్క తయారీ. ఆర్గాన్స్ అంటే ఏంటంటే ఒక ప్లాంట్కి ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయండి? లీఫ్ దాని ఒక ఆర్గాన్. మనిషిలో ఏముంటాయి ఆర్గాన్స్ అంటే? కిడ్నీలు, లివరు, లేదంటే హార్ట్, ఇవన్నీ కూడా మనిషిలో ఉండేటివి. ప్లాంట్కి వస్తే లీఫ్, ఫ్లవర్, స్టెమ్, రూట్స్, ఇవి దాని యొక్క పార్ట్స్ అనమాట. ఓకే, ఫ్రూట్ కూడా అదొక ఆర్గానే కదా. ఎనీ ప్లాంట్ పార్ట్ వెన్ ప్లేస్డ్ అండ్ కల్చర్డ్ ఆన్ ద మీడియా ట్రైస్ హార్డ్ టు గెట్ బ్యాక్ టు ఇట్స్ ఓన్ లైఫ్. ఏ పార్ట్ని అయితే తీస్తానో, దేనైతే కల్చర్ చేస్తానో అది దానిలాగానే మారదామని చూస్తుంది, ఎంతగానో ప్రయత్నిస్తుంది నేను మళ్ళీ బతకాలి అనే దానికి. In this phenomena, the callus are produced. These callus are subjected to cytokinin treatment which produces the shoots. This method of producing plant organs is called ఆర్గానోజెనిసిస్. మామూలుగా డైరెక్ట్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేసే బదులు నేను డైరెక్ట్గా ఆ యొక్క ఆర్గాన్ని ప్రొడ్యూస్ చేసేదాన్నే ఆర్గానోజెనిసిస్ అంటాను. దీస్ షూట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద రూట్స్ ఇంక్లూడింగ్ ఆక్సిజన్ కంటెంట్ మీడియా thus get the whole plantlets. ఆ యొక్క ఆర్గాన్ నుంచి నేను పూర్తి చెట్టును తయారు చేయగలను అనే దాన్నే నేను ఆర్గానోజెనిసిస్ అంటున్నానండి. సో బేసికలీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఆర్గానోజెనిసిస్కి మరియు ఏదైతే స్టొమాటిక్ ఎంబ్రియోసిస్కి మధ్యలో డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఇక్కడ నేను చూపించానండి. చూడండి, ఎంబ్రియోజెనిసిస్ మీకు సోర్సెస్ రూట్స్ నుంచి తీసుకోవచ్చు, లీఫ్ నుంచి తీసుకోవచ్చు, స్టెమ్ నుంచి తీసుకోవచ్చు, ఫ్లవర్ నుంచి తీసుకోవచ్చు. దాని తర్వాత దాన్ని మీరు ఎంబ్రియో తయారు చేస్తారు దీంట్లో నుంచి, అది పూర్తి ప్లాంట్గా మారుతుంది ఎంబ్రియోజెనిసిస్లో. అదే ఆర్గానోజెనిసిస్లో అయితే సేమ్ సోర్సెస్ అండి, ఈ సేమ్ సోర్సెస్ పూర్తి ఆర్గాన్స్లా మారుతాయి లేదా హోల్ ప్లాంట్లా మారుతాయి. దీంట్లో నో ఎంబ్రియో ఈజ్ ఫార్మ్డ్. ఆర్గానోజెనిసిస్లో ఎంబ్రియో ఫామ్ కాలేదు కాబట్టి ఆర్గానోజెనిసిస్ని యూజ్ చేసి మీరు ఆర్టిఫిషియల్ సీడ్స్ కనిపెట్టగలరా? లేదు, కేవలం పూర్తి ప్లాంట్ని మాత్రమే ఫామ్ చేయగలరు. నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ ఎంబ్రియో రెస్క్యూ కల్చర్. దీని గురించి కూడా తెలుసుకుందాం. ఇంకో 2 స్లైడ్స్ అయితే మనం క్లాస్ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. సో కమ్ ఆన్, ఎంబ్రియో రెస్క్యూ కల్చర్. సమ్ కమర్షియల్లీ ఇంపార్టెంట్ క్రాప్స్ hindered in germination due to constraints related to seed anatomy and physiology. ఏవైతే చెట్లు, ఏవైతే విత్తనాలు అంత ఈజీగా ఎదగవు, అంత ఈజీగా పెరగవు, ఎందుకండి? ఆ యొక్క సీడ్ యొక్క అనాటమీ బట్టి. అనాటమీ అంటే ఏంటంటే దాని యొక్క స్ట్రక్చర్. ఆ సీడ్ నుంచి వచ్చే చెట్టు చాలా డీపర్ లేయర్స్లో ఉండి ఈ బయట లేయర్స్ పగలడానికి టైము, సంవత్సరాలు పడతాయి అనుకుంటే, సో అటువంటి చెట్లని ఎస్పెషల్లీ బ్యాంబూ అండి, బ్యాంబూ. ఓకే, ఈ బ్యాంబూ ట్రీ ఏదైతే ఉంటుందో, ఓకే, వెదురు బొంగు చెట్లు ఏవైతే ఉంటాయో కొన్ని సంవత్సరాలు పడతాయండి వాటి సీడ్స్ నుంచి మీరు చెట్లు పెంచాలంటే. అన్ని సంవత్సరాలు ఇవాళ రేపు ఎవరు ఆగుతున్నారండి? దాని బదులు నేను డైరెక్ట్గా ఈ టిష్యూ కల్చర్ యూజ్ చేసి ఒక ఎంబ్రియోని డెవలప్ చేసో లేకుంటే ఒక ప్లాంట్లెట్, చిన్నపాటి ప్లాంట్నే డైరెక్ట్గా తయారు చేసి దాన్ని పాతేస్తే నాకు అవుట్పుట్ తొందరగా వస్తుంది కదండి. ఎందుకంటే బ్యాంబూ వచ్చేసి, వెదురు బొంగు వచ్చేసి గ్రాస్, గడ్డి జాతికి చెందింది. అది గ్రాస్ అండి. అది ప్రపంచంలోనే అన్ని గడ్డి కంటే, అన్ని చెట్ల కంటే వేగంగా పెరిగేటువంటి గడ్డి. సో మామూలుగా అయితే దీని నుంచి వచ్చే సీడ్ దాదాపు 12 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు పడుతుందండి దాంట్లోంచి చెట్టు రావాలంటే, సీడ్ నుంచి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆగాలండి? ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత మన వెదురు బొంగుతో ఉన్న అవకాశాలు కానివ్వండి, దాని నుంచి వచ్చిన ఉపయోగాలు కానివ్వండి, ఇన్ని చూసిన తర్వాత ఎందుకు ఆగాలండి? కాబట్టే ఈ ఎంబ్రియో రెస్క్యూ కల్చర్ ద్వారా ఏవైతే ఇంత లేట్గా తీసుకుంటున్నాయో ఆయా చెట్లని తొందరగా ఇండ్యూస్ చేసి పెంచగలిగే టెక్నాలజీయే ఈ ఎంబ్రియో రెస్క్యూ కల్చర్. ఎంబ్రియో అబార్షన్ ఈజ్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ దిస్. మామూలుగా అయితే ఆ సీడ్ చనిపోతుందండి, సీడ్ చనిపోతుంది, ఇక దాని నుంచి పెరగడానికి అవకాశాలు ఉండే. సీడ్ చనిపోతే ఎట్లా అండి? సీడ్ చనిపోతే ఇబ్బందే కదా. సో అలా కాకుండా ఉండడానికి ఎంబ్రియో కల్చర్. దీస్ ఎంబ్రియోస్ ఆఫ్ సచ్ సీడ్స్ ఆర్ ఐసోలేటెడ్ అండ్ కల్చర్డ్ అనే సూటబుల్ మీడియా సో యాజ్ టు రీజనరేట్ ప్లాంట్. ఏవైతే ఇలా కష్టంగా పెరుగుతున్నాయో దాంట్లో నుంచి ఆ గుడ్డుని తీసుకొని ఆ గుడ్డుని నేను ల్యాబొరేటరీలో పెంచి పోషించి దాని ద్వారా నేను చెట్టును తయారు చేసేయడమే ఎంబ్రియో రెస్క్యూ కల్చర్. ఏ ప్లాంట్స్ అయితే చనిపోతున్నాయో, ఏ ప్లాంట్స్ అయితే అంత ఈజీగా ప్రాపగేట్ చేయలేవో ఆ ప్లాంట్స్ని నేను ప్రొటెక్ట్ చేయడమే ఎంబ్రియో రెస్క్యూ. Embryos obtained after incomplete sexual mating also be rescued by this methodology.
ఏవైతే పూర్తిగా మైటాసిస్ మియోసిస్ కాలేదో, డివిజన్ కాలేదో, సెక్షువల్ రిప్రొడక్షన్లో పూర్తిగా ఫామ్ కాలేదో అటువంటి సెల్స్ని కూడా తీసుకొని దాంట్లోంచి ఎంబ్రియో తీసేసి మనం పూర్తి ప్లాంట్ని చేయవచ్చు. ఇదంతా కూడా మీరు ఒక్కసారి ఎవరైనా ఫ్రెండ్స్ మీరు క్రాప్ సైన్స్, మన యొక్క క్రాప్ సైన్స్లో ప్లాంట్స్ గురించి నేను బయాలజీ పరంగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయా క్లాసులు వింటే మీకు ఇందులో కొన్ని అర్థం కాని పదాలు కూడా అందులో మీకు అర్థం చేశాను. సో కాబట్టి ఒక్కసారి దాని గురించి కూడా చదవండి. అలానే బయాలజీ ఒక్కసారి మీరు జనరల్ సైన్స్ పరంగా ఖచ్చితంగా చదవాలి. సో దిస్ ఈజ్ హౌ సెలెక్షన్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ సెల్స్. ఆ తర్వాత వాటిని స్టెరిలైజ్ చేసాం. స్టెరిలైజ్ అయిన సీడ్స్ అండి ఇవి. వాటి మీద ఉన్న లేయర్స్ తొక్క మొత్తం పీల్చేసి దాంట్లో ఉన్న ఎంబ్రియో అండి, దాంట్లో ఉన్న ఫర్టైల్ సెల్ని మనం ఏం చేస్తున్నాం, పెంచుతున్నాం. పెంచిన తర్వాత ఏమైందంటే అది చిన్నపాటి చెట్టులా మారింది. ఆ చెట్టుని నేను ఇంకొంచెం న్యూట్రియన్స్ ఇచ్చి పెంచేసి పూల కుండీల్లో పెట్టేసి నేను బయటికి పంపిస్తున్నాను. ఈ విధంగా లేదు అంటే మామూలుగా అయితే ఈ సీడ్ తనకు తానుగా విప్పుకొని తనకు తానుగా పెరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ విధంగా మనమే దాన్ని క్లీన్ చేసి దాన్ని విప్పి దానికి న్యూట్రియన్స్ ఇచ్చి దాన్ని చెట్టులా పెంచి మనకి ఇస్తున్నారనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎంబ్రియో రెస్క్యూ కల్చర్. ఏమంటాం? ఎంబ్రియో రెస్క్యూ కల్చర్. నెక్స్ట్ షూట్ టిప్ కల్చర్ అయిపోవచ్చిందండి. షూట్ టిప్ కల్చర్. ద షూట్ టిప్ అంటే మెరిస్టెమ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో చెట్లో, ఇటువంటి చిన్న దాని నుంచి కూడా నేను పూర్తి ప్లాంట్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీనే సేమ్ అండి. క్యాలస్ ఫామ్ అయింది, క్యాలస్ నుంచి ప్లాంట్ నుంచి మొత్తం డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంతా కూడా. సో దీన్ని ఏమంటామండి? షూట్ టిప్ కల్చర్. షూట్స్లో అంటే కొత్తగా పెరిగినటువంటి లేయర్స్ కానీ లీవ్స్ కానీ అందులో నుంచి తీసినటువంటి మెరిస్టెమ్స్ని యూజ్ చేసేదే షూట్ టిప్ కల్చర్. దిస్ ఐడియా ఈజ్ use of shoot tip culture. This method is used to produce plants free of pathogens for meristem do not support the growth of viral particles. అంతే కదండి. ఇప్పుడిప్పుడే టెండర్గా వస్తున్నటువంటి పార్ట్స్ నుంచి మనం తీసుకుంటే అవి దాదాపు వైరస్ ఫ్రీగా ఉంటాయి. ఎస్పెషల్లీ మెరిస్టెమ్ అయితే వైరస్నే సపోర్ట్ చేయదు. కాబట్టి వీటి నుంచి మనం షూట్ టిప్ కల్చర్ చేస్తాం. ప్లాంట్స్ విచ్ హ్యావ్ నో డిజీజెస్ ఆర్ వైరస్ కెన్ బి ప్రొడ్యూస్ బై దిస్ టెక్నిక్. రాసుకోవాలండి. నెక్స్ట్ సో మెరిస్టెమ్ కల్చర్. డిస్ఇన్ఫెక్టెడ్ చూపించాను కదండి, స్మాల్ బిట్స్, డిస్ఇన్ఫెక్టెడ్ స్మాల్ బిట్స్ ఆఫ్ మెరిస్టెమ్ లెంత్ ఆర్ యూజ్ టు ప్రొడ్యూస్ క్యాలస్. మళ్ళీ ఈ క్యాలస్ని తీసుకెళ్ళి మళ్ళీ న్యూట్రియంట్ మీడియంలో వేసి వాటిని పెంచడమే ఇది మొత్తం కూడా మెరిస్టెమ్ కల్చర్కి సంబంధించింది. నెక్స్ట్ యాంథర్ కల్చర్. యాంథర్ కల్చర్ where a pollen anthers of correct stage are collected and grown on a suitable media, it is called anther culture. Anther అంటే ఏం లేదండి, మీరు కనుక మన మందార పువ్వుని చూస్తే ఏదైనా పువ్వులో ఇలా పువ్వు అనుకుందాం. ఈ మందార పువ్వుకి ఇలా వచ్చి ఇలా పోలెన్స్ ఉంటాయి. ఇది యాంథర్ అండి. యాంథర్ పోలెన్. ఈ యాంథర్ ఏదైతే ఉందో అండి సెక్షువల్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ అండి. ఇదేంటండి? సెక్షువల్ పార్ట్ ఆఫ్ ప్లాంట్. ఈ యాంథర్ని ఎదిగినటువంటి యాంథర్ నుంచి పూర్తి చెట్టును పెంచే దాని పద్ధతినే మనం ఏమంటామండి? యాంథర్ కల్చర్. వెన్ ఈ పోలెన్స్ని కానివ్వండి లేదా యాంథర్స్ ఆఫ్ ద కరెక్ట్ స్టేజ్ ఏవైతే ఇప్పుడిప్పుడే ఎదుగుదలలో ఉన్నాయో, యంగ్ స్టేజ్లో ఉన్నాయో, అవి రియాక్షన్ అవుతున్నాయో, ఆ సూటబుల్ మీడియా ఈజ్ కాల్డ్ యాంథర్ కల్చర్. ఇట్ ఈస్ యూజ్ టు ప్రొడ్యూస్ హ్యాపలాయిడ్ ప్లాంట్స్. ఏ ప్లాంట్స్లో అయితే సింగిల్ క్రోమోజోమ్స్ ఉంటాయో అటువంటి ప్లాంట్స్ని పెంచడానికి మనం ఈ యాంథర్ కల్చర్ని యూజ్ చేస్తాం. రాసుకోవాలండి సింగిల్ క్రోమోజోమ్స్ ఉన్న ప్లాంట్స్ని. సో ఇది ఒకసారి చూడాలి మీరు. ప్రాసెస్ సేమ్. యాంథర్ తీసుకున్నాం, ఇక్కడ యాంథర్ నుంచి క్యాలస్ తయారు చేసాం, క్యాలస్ నుంచి ప్లాంట్ని తయారు చేసాం. The choice of mother plant for collecting the pollen properly maintenance in the lab, the pH balance of nutrient medium. అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే అదే చెప్తున్నారు మళ్ళీ. కరెక్ట్ ప్లాంట్ని చూస్ చేసుకోండి, కరెక్ట్ మీడియంని చూస్ చేసుకోండి, అది స్టెరైల్గా ఉండాలి, దానికి సరిపడే న్యూట్రియంట్స్ ఇవ్వాలి, దానికి కాంపిటీషన్ ఉండకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 2 stages in anther or pollen culture. 2 స్టేజ్లు ఉంటాయండి. మామూలుగా అయితే దాంట్లో డైరెక్ట్ మెథడ్ ఉంటుంది. డైరెక్ట్ మెథడ్ అంటే పోలెన్స్ బై దెమ్సెల్ఫ్ ప్రొడ్యూస్ ప్లాంట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మీడియం. పోలెన్ నుంచి డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్ళిపోవడాన్ని డైరెక్ట్ మెథడ్ అంటాము. ఇండైరెక్ట్ మెథడ్లో అయితే పోలెన్స్ ప్రొడ్యూస్ క్యాలస్. ఫస్ట్ క్యాలస్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఆ తర్వాత ప్లాంట్కి వెళ్తాయి. సో ఈ 2 మెథడ్స్ మీరు రాసుకోవాలి. డైరెక్ట్ మెథడ్లో పోలెన్ టు ప్లాంట్, పోలెన్
టు ప్లాంట్. ఇండైరెక్ట్ మెథడ్లో ఏంటండి, పోలన్ టు క్యాలస్, క్యాలస్ నెక్స్ట్ ప్లాంట్. ఇది మెథడ్ రాసుకోవాలి. ఓకే, diploid plants are produced from pollen sacs in short period of time because the tips of these plants are always pathogen free. ఏవైతే డైప్లాయిడ్ ప్లాంట్స్ ఉంటాయో, 2 క్రోమోజోమ్స్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయో, ఆ ప్లాంట్స్ ప్యాథోజన్స్ నుంచి ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఆ ప్లాంట్స్ని అంత తొందరగా ఏ ఇన్సెక్ట్ కానీ ఏ వైరస్ కానీ అటాక్ చేయలేదు కాబట్టి ఆ ప్లాంట్స్ ఈజీగా ప్రాపగేట్ చేస్తాయి. కానీ హ్యాప్లాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, క్రోమోజోమ్స్ ఒకటే ఉంటుంది, వాటికి మెకానిజం ఎక్కువగా ఉండదు కాపాడుకునేందుకు, కాబట్టి వాటికి ఇటువంటి టెక్నాలజీ అనేది ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్, రిజువినేషన్ ఆఫ్ ప్లాంట్స్. టిష్యూ కల్చర్ ద్వారా ప్లాంట్స్ని ఎలా రిజువినేట్. ఇట్ ఈస్ ఫీజిబుల్ టు ప్రొడ్యూస్ హోల్ ప్లాంట్ అవుట్ ఆఫ్ టిష్యూ కలెక్టెడ్ ఫ్రమ్ ఓల్డ్ ప్లాంట్స్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్. ఎప్పుడో పాత ప్లాంట్ నుంచి కూడా, ముసలి పడిపోయి చనిపోయే స్టేజ్లో ఉన్న ప్లాంట్ నుంచి కూడా మనం కొత్త ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. దేని ద్వారా అండి, రిజువినేషన్ కల్చర్ లేదా రిజువినేషన్లో టిష్యూ కల్చర్లో ఒక భాగం అండి. దిస్ ఈజ్ కాల్డ్ ప్లాంట్ రిజువినేషన్. ఓకే, ప్లాంట్ని మళ్ళీ యంగ్ స్టేజ్కి తీసుకొస్తున్నాను, మళ్ళీ అదే ప్లాంట్ని నేను పుట్టించి బతికిస్తున్నాను అని అర్థం. దిస్ మెథడ్ హ్యాస్ బీన్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ టపియోకా. టపియోకా అంటే ఏంటండి, ఇది టపియోకా. మామూలుగా మనకు తెలియాలంటే సింపుల్గా సాపుదానా. మనం ఇంట్లో వాడే సాపుదానా ఏదైతే ఉంటుందో అది ఈ రూట్ నుంచే తయారు చేస్తాం, దాన్నే టపియోకా అంటాం. హైబ్రిడ్ సార్టింగ్. హైబ్రిడ్ సార్టింగ్లో ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ హైబ్రిడ్స్ ఫ్రమ్ incompatible species which are hybrids of hard to be formed by means of protoplasmic fusion. ప్రోటోప్లాస్మిక్ ఫ్యూజన్ ద్వారా ఏవైతే హైబ్రిడ్స్ చాలా కష్టం, ఇది ఫామే చేయలేమండి, ఎలా ఫామ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, గులాబీ పువ్వు ఉంటాయి, గులాబీ పువ్వు ఆరెంజ్లో ఉంటాయి, రెడ్లో ఉంటాయి, ఎల్లోలో ఉంటాయి, వైట్లో కూడా ఉంటాయి. నాకు ఒక కొత్త రకమైన గులాబీ పువ్వు కావాలి. ఎటువంటి గులాబీ పువ్వు, అటు కొన్ని రెడ్ అటు కొన్ని ఎల్లో, 2 పెటల్స్ ఉన్న గులాబీ కావాలంటే అటువంటి హార్డ్ గులాబీలను కూడా నేను హైబ్రిడ్ సార్టింగ్ ద్వారా నేను తయారు చేయవచ్చు. హైబ్రిడ్ మే బి ఫార్మ్డ్ బై కల్చరింగ్ అండ్ ఫ్యూజింగ్ ప్రోటోప్లాస్ట్ అండ్ సూటబుల్ న్యూట్రియంట్ మీడియా. ఏవైతే సెల్స్ నేను తీసుకున్నానో వాటి రెండింటిని కలపడం ద్వారా సూటబుల్ మీడియాలో నేను హైబ్రిడ్స్ కూడా టిష్యూ కల్చర్లో ఫామ్ చేయగలను. మైక్రో ప్రాపగేషన్ చదువుకున్నాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ తర్వాత ప్లాంట్ ఇలా మొత్తం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం. సింగిల్ ప్లాంట్ నుంచి సేమ్ నేచర్ ఉన్న ప్లాంట్స్ని కొన్ని వందల సంఖ్యలో ప్రొవైడ్ చేయాలంటే దాన్ని మైక్రో ప్రాపగేషన్ అంటాం. ఇవి ఏంటంటే మైక్రో ప్రాపగేషన్లో ఫ్రెండ్స్, ఏ మదర్ ప్లాంట్ ఉంటుందో బేబీ ప్లాంట్స్ కూడా సేమ్ ఉంటాయి. ఓకే, అంటే వాటిని సింపుల్గా మనం క్లోన్స్ అనొచ్చు. సేమ్ టు సేమ్ ఉంటాయి, అందుకే వాటిని క్లోన్స్ అనొచ్చు అనమాట. నెక్స్ట్, సింథటిక్ సీడ్స్. సింథటిక్ సీడ్స్. అసలు ఈ సింథటిక్ సీడ్స్ అంటే ఏంటి? ఏ ప్లాంట్స్కి అయితే సీడ్స్ ఫామ్ కావో అటువంటి ప్లాంట్స్లో కూడా సీడ్స్ ఫామ్ చేసే మెథడాలజీ మనకు టిష్యూ కల్చర్ ద్వారా పాసిబుల్ అవుతుంది. దాని నుంచి చేసినటువంటి సీడ్సే ఈ సింథటిక్ సీడ్స్. ఎంబ్రియోజెనిసిస్ ద్వారా మనం ఈ ఫామ్ చేస్తాం. మనం ఎంబ్రియోజెనిసిస్ గురించి చదువుకున్నామండి. ఎంబ్రియోజెనిసిస్ ద బేసిస్ ఫర్ వేరియస్ టెక్నాలజీస్ అండ్ బయోటెక్నాలజీ. సోమాటిక్ ఎంబ్రియోసిస్ ద్వారా ప్రొవైడ్ చేస్తామన్నాను కదా, సో దాని గురించే నేను ఇక్కడ ఇచ్చానండి. ఒక్కసారి పాస్ చేసుకొని మీరు చదవాలండి ఇలా. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రోటోప్లాస్ట్ కల్చర్. దీని గురించి కూడా చెప్పాను. ప్రోటోప్లాస్ట్ అంటే సెల్ నుంచి సెల్ వాల్ తీసేసిన తర్వాత ఇలా ప్రోటోప్లాస్ట్ వస్తుంది. ఇలా 2 డిఫరెంట్ చెట్లకు సంబంధించినటువంటి ప్రోటోప్లాస్ట్లను కలిపి మళ్ళీ దాన్ని ఒక సెల్ వాల్లో కంబైన్ చేసి దాంట్లో నుంచి చెట్టును పెంచడమే ప్రోటోప్లాస్ట్ కల్చర్. రిమూవల్ ఆఫ్ ఆల్ సెల్ మెంబ్రేన్ ఫ్రమ్ ఎ సెల్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూసెస్ ఎ సెల్ క్లోరోప్లాస్ట్. ఏమంటున్నారు? మొత్తం సెల్ వాల్ని తీసేస్తే, సెల్ మెంబ్రేన్ని తీసేస్తే దాన్నే మన ప్రోటోప్లాస్ట్ అవుతుంది. ప్రోటోప్లాస్ట్ ఆర్ యూస్డ్ టు ప్రొడ్యూస్ వెరైటీస్ ఇన్ మార్ఫాలజీ ఆఫ్ లీవ్స్, ఫ్లవర్స్, ఎబిలిటీ అండ్ పొటెన్షియల్ టు గ్రో. ఏమంటున్నారు? రకరకాలైన ఫ్లవర్స్, రకరకాలైన పండ్లు ఇవి ప్రొడ్యూస్ చేయాలంటే మనకు ప్రోటోప్లాస్ట్ కల్చర్ ఒకటే. చూసాం మనం హైబ్రిడ్ కల్చర్లో ప్రోటోప్లాస్ట్ కల్చర్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో అవి ఇవి 2 సిమిలర్ అండి. దయచేసి ఒకసారి పాస్ చేసుకొని చదవాలండి మీరు ఇది కూడా. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతాం. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ పాయింట్ నేను రిపీట్ చేశాను, మళ్ళీ రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండ్ అయిపోయిందండి, క్రయో ప్రిజర్వేషన్. ఏం లేదండి, ఏవైతే చెట్లు మామూలుగా అయితే మనం సవాల్ బాడ్ అని ఒకటి ఉంటాం. సవాల్ బాడ్, సీడ్ వాల్ట్ ఆఫ్ వరల్డ్ ఎక్కడ ఉందని
ఆర్క్టిక్, గ్రీన్లాండ్ లేదా డెన్మార్క్ అనుకోండి. ఓకే, ఇది సవాల్బార్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎంతో చలి ప్రాంతమైన ఆర్క్టిక్ రీజియన్లో ప్రతి దేశానికి చెందినటువంటి సీడ్స్ ఏవైతే అంతరించిపోతాయి అనుకున్నా కూడా అటువంటి ప్రతి సీడ్ని ఈ వాల్ట్కి తీసుకొచ్చి మనం దాచిపెడతాం. ఎలా దాచిపెడతామంటే ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ ద్వారా మనం దాచిపెడతాం. ఏం లేదండి, చల్లటి లిక్విడ్ నైట్రోజన్ మీడియంలో ఒక ప్లాంట్ని డార్మెంట్ స్టేజ్లో, నిద్రపోతున్న స్టేజ్లో దాన్ని దాచిపెట్టడమే ఈ క్రయో ప్రిజర్వేషన్ అంటాము. దాని గురించే ఇక్కడ నేను చెప్పాను. సో ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద డిస్కవరీస్ ఇన్ బయోసైన్సెస్ డ్యూ టు రీసెర్చ్ ఇన్ టిష్యూ కల్చర్? ఈ టిష్యూ కల్చర్ రీసెర్చ్ ద్వారా మన బయోటెక్నాలజీకి వచ్చిన లాభాలు ఏంటి అంటే, సింపుల్గా చూడండి, సెల్ గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చింది. బయోకెమికల్ సైకిల్ గురించి, జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి ఇంకా తెలుసుకున్నాం. హైబ్రిడ్స్ ప్రొడ్యూస్ చేయగలిగాం. వాటి యొక్క మెటబాలిజం, వాటికి ఏమి ఇస్తే పెరుగుతాయి, వాటికి ఎలా స్పెషలైజ్ చేయవచ్చు అన్న మొత్తాన్ని తెలుసుకున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ సెల్స్ అండ్ అబ్నార్మల్ సెల్స్. నెక్స్ట్, ఎఫెక్ట్స్ కాజ్ బై సెల్స్, ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ ఏజెంట్స్. ఎటువంటి వాటి వల్ల సెల్లులో డిఫరెంట్ చేంజెస్ వస్తాయని తెలుసుకున్నాం. ఆ తర్వాత చూడండి, వీటి ద్వారా మనం వ్యాక్సిన్స్ కూడా కనుక్కోగలిగాం. అంతా కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మై ఫ్రెండ్స్. ఒక్కసారి పాస్ చేసి మీరు చూసుకోవాలి. ఈవెన్ మై ఫ్రెండ్స్, టిష్యూ కల్చర్ ద్వారా మనం ఎంజైమ్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఎంతో ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ని కూడా యాడ్ చేయడం ద్వారా ఈరోజు చాలా వరకు ఆకలి రహిత దేశంగా మారడానికి అవకాశం కేవలం టిష్యూ కల్చర్ ద్వారానే పాసిబుల్ అవుతుంది తప్ప మిగతా ఏ దాని ద్వారా కూడా పాసిబుల్ కాదు. సైన్స్ ఇస్ ద బేస్ అండి. సైన్స్ అనేది చనిపోతే దాదాపు మనిషి జాతి కూడా అంతరించిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింపుల్గా ఈ క్లాస్ని ఎండ్ చేయడానికి 2016 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమొచ్చింది ఇదే టిష్యూ కల్చర్ గురించి. వాట్ ఈజ్ ప్లాంట్ టిష్యూ కల్చర్? రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఇన్ అగ్రికల్చర్ అంటున్నాడు. వాట్ ఈజ్ ప్లాంట్ టిష్యూ కల్చర్? రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఇన్ అగ్రికల్చర్. నెక్స్ట్, వాట్ ఈజ్ గోల్డెన్ రైస్? రైట్ ఇట్స్ అడ్వాంటేజెస్. గోల్డెన్ రైస్ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అని అడుగుతున్నారు. సింపుల్గా గోల్డెన్ రైస్ అంటే విటమిన్ ఏ యాడ్ చేసినటువంటి రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం గోల్డెన్ రైస్ అంటాము. ఈ విటమిన్ ఏ అంటే ఏంటండి? ఓకే, ఈ విటమిన్ ఏ వల్ల, లేదంటే దీంట్లో ఐరన్ కూడా యాడ్ చేస్తామండి. ఐరన్, ఈ ఐరన్ డెఫిషియన్సీని మరియు విటమిన్ ఏ డెఫిషియన్సీని భారతదేశం నుంచి తొలగించాలంటే ఇటువంటి గోల్డెన్ రైస్ అటువంటి చాలా అవసరం. నెక్స్ట్, అసలు టిష్యూ కల్చర్ అంటే ఏంటండి? రాయాలి కదా. ప్లాంట్ టిష్యూ కల్చర్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంప్లీట్ ప్లాంట్ ఫ్రమ్ ఏ సింగిల్ టిష్యూ టేకెన్ ఫ్రమ్. ఏంటి, పూర్తి ప్లాంట్ని ఫామ్ చేయడానికి ఒక చిన్న ముక్క, అది లీఫ్ నుంచి కానీ, స్టెమ్ నుంచి కానీ, రూట్ నుంచి కానీ తీసుకొని ఒక పూర్తి హెల్తీ ప్లాంట్ని డెవలప్ చేయడమే ప్లాంట్ టిష్యూ కల్చర్ అనేసి అంటాం. మరి దీని అగ్రికల్చర్లో ఉపయోగాలు ఏంటి అంటే, అగ్రికల్చర్లో హైబ్రిడ్స్ని ఫామ్ చేయగలను. రాద్దాం సింపుల్గా. ఓకే, రాస్తేనే కదా అర్థమయ్యేది. సో టిష్యూ కల్చర్, ఫస్ట్ ఈ ఆన్సర్ని ఎలా రాస్తారు? ఫస్ట్ రైట్ డెఫినేషన్ ఆఫ్ టిష్యూ కల్చర్. డిఫైన్ టిష్యూ కల్చర్. ఏమని డిఫైన్ చేస్తారండి? చిన్న ప్లాంట్ మొక్క నుంచి పూర్తి ప్లాంట్ని తయారు చేయడమే టిష్యూ కల్చర్ అని రాసేయండి. ఆ తర్వాత అప్లికేషన్స్ గురించి రాయండి. ఇందులో ఉన్న ఫ్రెండ్స్ డిఫైన్ తర్వాత టైప్స్ కూడా రాయండి. టైప్స్ ఆఫ్ టిష్యూ కల్చర్. పూర్తిగా ఏదో ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయకండి, సింపుల్గా రాయండి, లేదంటే డయాగ్రామెటికల్ ఫామ్లో టైప్స్. ఎందుకంటే మీ నాలెడ్జ్ని మొత్తాన్ని మీరు చూపెట్టాలండి పేపర్లో. మీకున్న ఏకైక ఛాన్స్ ఇలా ఫిగర్లో సింపుల్గా రాస్తే వాడు ఉంటాడు. ఏంటండి, క్యాలస్, సోమాటిక్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానోజెనిసిస్, ప్రోటోప్లాస్ట్, మెరిస్టెమ్. చాలు, వానికి అర్థమైపోయింది, వీడు చదువుకొని వచ్చాడు, వీనికి తెలిసి ఇదంతా. సో దీంతో అర్థమైపోయిందా? అప్లికేషన్స్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నారు. అప్లికేషన్స్ ఏముంటాయండి చెప్పండి నాకు. ఫస్ట్, హైబ్రిడ్స్ని ప్రొవైడ్ చేయవచ్చు.
హైబ్రిడ్స్. ఓకే, నెక్స్ట్ సీడ్లెస్ వెరైటీస్, సీడ్లెస్. ఓకే, నెక్స్ట్ హెల్దీ అండ్ ప్యాథోజన్ ఫ్రీ ప్లాంట్స్ని ప్రొవైడ్ చేయవచ్చు. క్లోనింగ్ చేయవచ్చు, హెల్దీ ప్లాంట్స్ని క్లోనింగ్ చేయవచ్చు. క్లోనింగ్. ఫాస్టర్ ప్రాపగేషన్ అండ్ స్ప్రెడ్డింగ్, ఫాస్ట్ ప్రాపగేషన్ అంటే త్వరగా ఎదుగుదలను తేవడానికి. ఓకే, ఏవైతే సీడ్స్ ఫామ్ అవడానికి కష్టంగా ఉంటాయో ఆ సీడ్స్ను కూడా జర్మినేట్ చేయవచ్చు. జర్మినేషన్ ఇన్ లెస్ టైం. ఓకే, నెక్స్ట్ ఇందులోనే న్యూట్రియంట్ రిచ్. ఓకే, ఇవన్నీ రాయొచ్చు. సో 7 పాయింట్స్ అండి, సరిపోవా మనకు కావాల్సిన మార్క్స్ రావడానికి? ఇది యాక్చువల్లీ సబ్ క్వశ్చన్ అండి, సింగిల్గా 20 మార్కుల క్వశ్చన్ కాదు, 5 మార్కుల క్వశ్చన్. సో ఇంత నాలెడ్జ్తో మీకు 5కి 5 మార్కులు తెచ్చుకోవాలంటే ఇదంతా ఒకసారి చూడాల్సిందే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీంతో మనం క్లాస్ ఎండ్ చేద్దాం. మీరు మాత్రం కన్క్లూజన్ వండర్ఫుల్గా రాయాలి ఫ్రెండ్స్. టిష్యూ కల్చర్ ద్వారా మనం హైబ్రిడైజేషన్ మరియు న్యూట్రియంట్ ఫుడ్ మనం తేగలము. భారతదేశం ఆకలి విముక్తి దేశం కావాలి అంటే ఓకే, ఖచ్చితంగా ఇటువంటి టిష్యూ కల్చర్ లాంటి టెక్నాలజీస్ ఇంకా కావాలి. కానీ ప్రస్తుత మన పరిస్థితులందు దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్లు, దానికి కావాల్సినటువంటి విద్య కానీ, దానికి కావాల్సినటువంటి స్కిల్ మన దగ్గర లేదు. దాన్ని ముందు పెంచుకుంటూ మన భారతదేశం ముందుకు కదిలితే మనం ఆకలి రహిత దేశంగా మారుతాము అని చెప్పేసి మీరు కంక్లూజన్లో రాస్తే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. థ్యాంక్ యూ.